యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. దాని గురించి ఆలోచించడం మానేసి మన సంగతి ఆలోచించు. ఏం ఆలోచించమంటావు? నీ మోహం. నా మొగుడు చక్రాల కుర్చీ చెక్కినప్పటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను, ఏదో ఒకటి చెయ్యరా అని. ఇదిగో అంటావు, అదిగో అంటావు, ఏదీ కాదు. నిన్ను నమ్ముకుంటే రాణినవుతానో లేదో తెలీదు గాని రోడ్డున పడాల్సి వచ్చేలా ఉంది. ఇప్పుడు ఏం చెయ్యాలన్నా శాంతాదేవి పోవాలి. ఆయన సింపుల్గా అయ్యేదానికి చాలా కష్టపడుతున్నావేంటి? ఏ అర్ధరాత్రి పూటో బెడ్రూమ్కి వెళ్ళి శాంతాదేవి మొహం మీద తిండితో అది పెట్టావే అనుకో, పోతుంది కదా. ముందు నీ గొంతు పిసుకుతా. అలాంటివి నా వల్ల కాదు గాని శాంతాదేవి ఇంట్లో ఉండకూడదు, అంతే కదా? నాకొదిలే. ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పాలా? అడక్కపోతే ఎలాగో చెప్పవు కదా, అడిగితేనైనా చెప్పాలి కదా. చెప్పేవాళ్ళైతే అడగకుండానే చెప్తారు, కానీ చెప్పట్లేదంటే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నారనేగా. అప్పుడు ఎందుకు అడగడం? ఏం చేయాలి ఇప్పుడు? చెప్పాలా వద్దా? చెప్తే నా జీవితం ప్రమాదంలో పడుతుంది, కానీ చెప్పకపోతే వైదేహి ప్రాణాలిపోతాయి. జీవితాంతం ఆ పాపం మోస్తూ భరించలేను. చెప్పేస్తాను. అయినా అన్నీ సరిగ్గా ఉన్న మొగుళ్ళనే ఈ మధ్య ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. మిమ్మల్ని లెక్క చేస్తానని ఎలా అనుకున్నారు? ఏంటి అలా చూస్తున్నావు? భర్తతో ఎలా ఉండాలో మళ్ళీ క్లాస్ పీకుతావా? నా ఇష్టం, నేను ఇలాగే ఉంటాను, నీకేంటి? ఈవిడేంటి నన్ను చూసి ఏదేదో మాట్లాడుతోంది? ఓ, నన్ను చూసి వైదేహి అనుకుంటున్నట్టుంది. ఇప్పుడు వైదేహి గెటప్లో లేనే, అయినా వైదేహి అని ఎలా అనుకుంటోంది? ఏంటా చూపు? మాట్లాడవే. ఏదో ఒకటి అంటావు కదా, అను. ఊర్మిళ, వైదేహిని ఎందుకు అంటావు? ఓ, వైదేహీనంటే మీకెందుకో. ఈ మధ్య బావని ఒక మాట అంటే మరదలు ఒప్పుకోవడం లేదు, మరదల్ని ఒక మాట అంటే ఈ బావ ఒప్పుకోవడం లేదు. ఏంటి కదా? సపోర్ట్ మరీ ఎక్కువ చేస్తున్నారేంటి? కదలలేకపోయినా అనుమానించాల్సి వస్తుంది. ఏవండి, నేను చెప్పేది వింటారా? ఏవండియా? ఏంటి అక్క అని పిలిచేదానివి ఏవండి అని పిలుస్తున్నావు? మాటే కాదు, రూపం కూడా మారిపోయింది. బ్యూటీ పార్లర్కి వెళ్ళి హెయిర్ స్టైల్ అది ఏమన్నా మార్చావా? అది ఏమైంది? మీ చిన్న కోడలి అవతారం చూడండి అత్తయ్య. నా చిన్న కొడలికేమి చక్కగా ఉంటేను. సరిగ్గా చూడండి, ఆ హెయిర్ స్టైల్ అది తేడా కనిపించట్లేదు. పెద్ద తేడా ఏముంది? ఒకసారి జడ వేసుకుంటాం, ఒక్కోసారి ముడి పెట్టుకుంటాం, అంత మాత్రాన మనిషి మారిపోతుందా?
ఎలా ఉన్నా నా మనవరాలే. ఏ స్టైల్లో అయినా నా మనవరాలు బంగారంలా ఉంటుంది. వైదేహికి ఇంట్లో ప్రేమగా చూసుకునే వాళ్ళే ఎక్కువ. ఇంతలా ప్రేమించే మనుషుల మధ్యలోంచి వైదేహిని దూరం చేయాలని చూస్తోంది చంచల. ఆయన ఇప్పుడు ఏమైందని అంతలా అరుస్తున్నావు? ఏమీ లేదత్తయ్యా, నేనేం చేసినా అందరూ తప్పు పడతారు. ఇదిగో ఏదో పనుండి బయటికి వెళ్ళొస్తే మీ అబ్బాయి గారు ఎక్కడికి వెళ్ళావని నిలదీస్తున్నారు. వైదేహికి అవసరం రాదు. ఎందుకంటే ఎక్కడికెళ్ళినా వెళ్లే ముందు చెప్తుంది. ఎక్కడికైనా దేవాంష్తో కలిసే వెళ్తుంది. నాకు మీరు బయటికి తీసుకెళ్లాలని కోరికుంటుంది, కానీ కుదరదు కదా. అసలేమైంది ఊర్మిళ? ఈ మధ్యంతా బాగానే ఉన్నావు కదా? ఒకసారి నేను చెప్పేది వింటారా? నేనేదో మాట్లాడదామని వస్తే ఇక్కడ ఇంకేదో జరుగుతోంది. ముందు నేను చెప్పేది వినండి, చాలా ముఖ్యమైన విషయం. చెప్పమ్మా. నేను ఏంటో చెప్పమ్మా. మీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. చెప్పమ్మా. అది నేను నమస్కారం దశరథ రామయ్య. ఎవరై ఉంటారో? ఏంటి ఇక్కడికి వచ్చింది? నేను నిజం చెప్పడానికి వచ్చానన్న సంగతి తెలిసిపోయిందా? ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావంటే ఏం చెప్పాలి? ఏంటి అందరూ అలా ఉండిపోయారు? నేను మీ నాంచారమ్మని. నన్ను మర్చిపోయారా? ఎవరు మర్చిపోయినా మీరు మర్చిపోకూడదు. ఎందుకంటే మీతో 7 అడుగులు వేయాల్సిన దాన్ని ఈ ఇంటి ఇల్లాలుగా రావాల్సిన దాన్ని నన్నెలా మర్చిపోతారులే. ఏ బుద్ధితో అయితే ఇంటికి దూరం అయ్యావో ఆ బుద్ధి ఇంకా మారినట్లేదు నాచారమ్మా. మనుషులు మారినంత సులువుగా బుద్ధులు మారతాయా అత్త?
అచ్చం నా కోడల్లా ఉంది. ఏంటలా ఉండిపోయావు? ఏం లేదు. ఎలా ఉన్నావు కౌసల్య? నీకే బాగానే ఉన్నావు. నాకు దక్కాల్సిన స్థానం నువ్వు కొట్టేశావు కదా. అత్తయ్య, మీరు మాట్లాడండి. నాకు పనుంది, నేను వెళ్తున్నాను. కౌసల్య, కౌసల్య ఆగు. ఎందుకంత కోపం కౌసల్య? నాంచారమ్మా, ఇన్నేళ్ల తర్వాత వచ్చింది ఈ ఎత్తు పడుపుల కోసమేనా? నువ్వు చాలా ఏళ్ల తర్వాత వచ్చావు కదా, ఏమన్నా మారావా? నేను అంతే. అవును, నిన్ను చెంచల 20 ఏళ్లు కట్టిపడేసిందట కదా. నేనే గనక నీ వదిన్నయ్యుంటే చంచలని చంకలో పెట్టి నలిపేసి నిన్ను తెచ్చుకునుండేదాన్ని. అందరూ చేతకాని వాళ్ళైపోయారు. సరే, నువ్వే చేతనైన దానివని ఒప్పుకుంటాం గాని అసలు ఎందుకొచ్చావో చెప్పు. ఎందుకొచ్చానంటావేంటత్తా? నా దశరథ రామరాజుని, నా రాజుని చూసుకుందామని. అప్పటికీ ఇప్పటికీ పెద్ద మార్పేం లేదు రాజా, నువ్వు అలాగే ఉన్నావు. కొంచెం జుత్తు గడ్డం నెరిసిందంతే. అత్తయ్య, తనకేం కావాలో ఇచ్చి పంపించండి. కౌసల్య, నీ మొగుడే కొరుక్కుపోన్లే. చాలా ఏళ్లయింది చూసి. ఇంకొన్నాళ్ళకి ఎలా ఉంటారో తెలీదు కదా, అందుకే ఇప్పుడెలా ఉంటారో చూసి వెళ్దామని వచ్చా. చూశాను కదా, వెళ్తాను. వస్తాను రాజా. అమ్మయ్యా, నన్ను వైదేహి అని అనుకున్నట్టుంది. ఇన్నేళ్లు రానిది ఇప్పుడు ఉన్నట్టుండి ఎందుకొచ్చినట్టు? ఎందుకో వచ్చిందిలేండి. ఇన్నాళ్ళు రానందుకు సంతోషం. ఎక్కడెక్కడ దొరుకుతారో ఇలాంటి వాళ్ళంతా. అత్తయ్య వెళ్ళిపోయింది కదా, ఇంక చెప్పొచ్చా? మావయ్య, ఇందాక నువ్వేదో చెప్పాలనుకున్నావు కదా, ఏంటమ్మా అది? అది అది ఒక్క నిమిషం అమ్మా, చాలా ఇంపార్టెంట్. సార్, దీపావళికి మనం ఏర్పాట్లు చేద్దాం.
ఇదెవరు నా కోడల్లాగే ఉంది. కట్టు బొట్టు తేడా ఉందంటే ఇది నా కోడలే. కొంపదీసి నిజం చెప్పడానికి వచ్చేసిందా? ఏమండి, ఊర్లో వాళ్ళకి చెప్పారు కదా? చెప్పాను. వాళ్లే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అది నమస్కారం దశరథ రామయ్య. నేను మీ నాచారమ్మని. నన్ను మర్చిపోయారా? ఏదో ఊరు వెళ్తున్నామని చెప్పారు. ఏర్పాట్లు కూడా బాగానే చేస్తున్నారు. ఎక్కడికంటే మాత్రం ఏమీ చెప్పడం లేదు. ఎక్కడికై ఉంటుంది? ఎందుకు ఈ ఏర్పాట్లన్నీ? అక్కడ ఏదైనా ఉత్సవం చేస్తున్నారా, లేదా ఏదైనా ఫంక్షన్ చేస్తున్నారా? ఏమండి, ఎక్కడికి వెళ్తున్నావు? కాసేపు ఓపిక పట్టు, నీకే తెలుస్తుంది. చెప్పొచ్చు కదా. సీక్రెట్ అండ్ సస్పెన్స్ చెప్పకూడదు. ఏంట్రా? ఏం లేదు లిందు. ఏం లేకపోవడం ఏంటి? పొద్దున్నే బయలుదేరమన్నారు. ఎక్కడికంటే బయలుదేరి చెప్తా ఉన్నారు. ఇప్పుడు అడుగుతుంటే సస్పెన్స్ సీక్రెట్ అంటున్నారు. ఎక్కడికి వెళ్తున్నామో నువ్వైనా చెప్పమ్మమ్మా. అమ్మో, అది మాత్రం చెప్పలేను. అది మీ ఆయన నోటితో వింటేనే బాగుంటుంది. అమ్మా, నువ్వైనా చెప్పమ్మా. కాసేపు ఓపిక పట్టమ్మా. నీకు చెప్పినవే నాకు చెప్పరు, ఇక నీకు చెప్పనివి నాకెలా చెప్తారు? నాకేం తెలీదు. ఏమండి, ప్లీజ్ చెప్పండి. ఏం డాడీ